परमेश्वर नाम गौरव हेउ దేవుడికి మహిమ కలుగును గాక. परमेश्वर महिमा हेउ దేవుడు మనకి ఎంతగా ప్రేమించి परमेश्वर आमु केते जे प्रेम करी గత సంవత్సరం నుండి ఈ రోజు వరకు దేవుడు కాపాడుతూ రక్షించి నడిపించారు. गत वर्षरु आज दिन पर्यंत से रक्षा करी आनी अछंती. మనం ఎందుకు దేవుని నామము ఘనపరిచి ఈ రీతిగా ఆరాధిస్తూ ఉంటాం? ସେଥିପାଇଁ ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କ ନାମ ଆରାଧନା କରି ଆସିବା. మన ప్రభుని ఘనపరుస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటాం. ଆମେ ଆରାଧନା କରି ଆଗେଇ ଯିବା. ఎందుకంటే କାହିଁକି ମାନେ దేవుడు మన ప్రభు మనకి ప్రేమిస్తున్నాడు. परमेश्वर हमको प्रेम करूछंती. ఆయన మమ్మల్ని అందరిని కాపాడుతూ నడిపిస్తున్నారు. से हमको रक्षा करी कोडे आनउछंती. ప్రపంచం అంతా जगत सारा ఈ రోజు ప్రభుని ఆరాధించి ముందుకు కొనసాగుతూనే ఉంటారు. आज दिन प्रभुଙ୍କର आराधना करूछि. ఎందుకంటే काहेकि माने మన కొరకు आम मानक पई నేడు आज ఈ లోకంలో এই জগতরে ఒక శిశువు పుట్టి ఉన్నాడు. जने शिशु पुत्र जन्म होई अछंती. మన నిమిత్తము పుట్టి ఉన్నాడు. आम मानक पई जन्म होई अछंती. ఈ మాట এই কথা ఆ రోజు सेई दिन దేవదూతలు स्वर्गर दूत माने గొల్లలతో మాట్లాడుతున్నారు. सेई मेषपालक मानक सहित कथा कहिले. ఈటని అంటున్నారంటే एठारे कोन लेखा जाय अछि माने భయపడవద్దు అని అన్నారు. भय करो नाही. మీరు భయపడకండి, तुमे भय करो नाही. మిమ్ముని గురించి ఒక గొప్ప సువార్త నేను మిమ్మల్ని తెలియపరుస్తున్నాను तुम అన్నారు. मानक निमंते एक आनंदर खबर आनी अछि. ఏ గొప్ప సంగతులు అంటే कोन से आनंदर विषय माने ఏ సంతోషం అంటే कोन से संतोषर विषय माने నేను మీకు కొన్ని సంతోషమైన మాటలు ఈ రోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. मु किछि आनंदर विषय कहबाकू चाहे. ఎందుకు ఈ రోజు ప్రపంచమంతా దేవుడికి స్తుతించి ఆరాధిస్తున్నారు? काहेकि आज पृथ्वीर लोक माने प्रभुंकर आराधना स्तुति करूछंती. ఎందుకు ఈ రోజు చాలా మంది యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు? काहेकि लोक माने प्रभुंको निजर उद्धारकर्ता रूपे ग्रहण करियोछंती. ఎంత వేదన పడినా, केते कष्ट हेले भी, ఎంత కష్టం వచ్చినా, केते कष्ट हेले भी, ఎంత నిందలు వచ్చినా, केते निंदा आसिले भी, ఎంత శ్రమలు వచ్చినా, केते समस्या आसिले भी, ఎంతో మందికి కొట్టినా केते लोक बाडेले भी వారు ఏం చేయట్లేదు, सेमाने कोन करू नाहंती. దేవుడే విడిచిపెట్టట్లేదు. परमेश्वर को छाड़ू नाहंती. దేవుడే విడిచిపెట్టకుండా परमेश्वर को न छाड़ी ప్రభులో జీవిస్తున్నారు ప్రియులారా. प्रभुंको ठारे रहुछंती प्रिय माने. ఒకసారి దేవుని యొక్క రుచి చూసి తెలిసిన తర్వాత जो माने परमेश्वरଙ୍କର स्वाद चाखी अछंती వారు మన విడిచిపెట్టట్లేదు. सेमाने छाड़ू नाहंती. హల్లెలూయా. మనం కొన్ని మాటలు ముందు నుండి మనకు తెలుసు. आमानकु किछि कथा गुडिको जणा. ప్రవక్త ద్వారా పలికిన మాటలు भविष्यत भक्त माने कहिथिबा कथा गुडिको నెరవేర్చబడాలని చెప్పి आपण समस्ते पढिबार अछि बोली 600 సంవత్సరం క్రితము 6600 वर्ष पूर्वे పలికిన మాటలు విని अर्थात जो कथा गुडिको कुआ जाय నెరవేర్చాలని చెప్పి से गुडिको संपूर्ण हेबार अछि बोली कहि నెరవేర్చాలని చెప్పి संपूर्ण करिबा पई ప్రజలు ఏంటి ఉన్నారు? लोक माने कोन करूथिले? తాకి ఉన్నారు. अपेक्षा रे थिले. తాకి ఉన్నారు. अपेक्षा रे थिले. చూడండి, ఒక మాట చదివిన తర్వాత నేను మిమ్మల్ని ముందు కొనసాగించాలని ఆశపడుతున్నాను. गोटे पद पढला परे आगे जीवा. యోహాను సువార్త యోహాను సుసమాచార 4వ అధ్యాయము 4వ అధ్యాయం 4వ అధ్యాయము 4వ అధ్యాయం ఇక్కడ ఒక మాట అంటున్నారు చూడండి. ଏଠାରେ ଗୋଟେ ପଦ ଲେଖା ଯାଇଅଛି. 21వ అధ్యాయం మనం చదువుకుందాం. 21 ପଦ ଦେଖନ୍ତୁ. ଆଉ 4ର 25 ପଦ ପଢ ଝିଅ, କଣ ଲେଖା ଅଛି? ସ୍ତ୍ରୀ ଲୋକଟି ତାହାକୁ କହିଲା, ମସିହ ଯାହାକୁ ଖ୍ରୀଷ୍ଟ କହନ୍ତି ସେ ଆସୁଅଛନ୍ତି ବୋଲି ମୁଁ ଜାଣେ। ଯେତେବେଳେ ସେ ଆସିବେ ସେ ଆମମାନଙ୍କୁ ସମସ୍ତ ବିଷୟ କଣ କରିବେ? జనబి హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఎଠାରେ ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ କହେ అప్పటి నుండి కనిపెట్టిన వారు కనిపెట్టి ఉన్నారు. ଯେଉଁମାନେ ସେବୁଠୁ ଅପେକ୍ଷାରତ ଥିଲେ, ଅପେକ୍ଷା କରୁଥିଲେ, వారు కనిపెట్టి ఉన్నారు, ସେମାନେ ଅପେକ୍ଷା କରୁଥିଲେ, ଅପେକ୍ଷା କରି ଅଛନ୍ତି. హల్లెలూయా. ఈటని కనిపెట్టి ఉన్నారండి. ସେମାନେ କଣ ବୋଲି ଅପେକ୍ଷା କରି ଅଛନ୍ତି? ମୋର ప్రతి విషయము
ప్రతి విషయం యేసుప్రభు వచ్చిన తర్వాత ପ୍ରତିଟି ବିଷୟ ଯୀଶୁ ଆସିଲା ପରେ తెలియపరుస్తారట. ଜଣେଇବେ, ఆయన తెలియపరుస్తాడు. ସେ ଜଣେଇବେ। ఏంటండి తెలియపరుస్తారండి? ସେ କୋଉ ବିଷୟ ସବୁ ଜଣେଇବେ? ఈ లోకంలో వచ్చిన తర్వాత ఆయన ఏమేమి చేస్తారు, ଏ ଜଗତକୁ ଆସିଲା ପରେ ସେ କଣ ସବୁ କରିବେ, ఏంటి కార్యం ఆయన జరిగిస్తాడు అన్నమాట କୋଉ କାର୍ଯ୍ୟ ସବୁ ସେ ସମ୍ପାଦନ କରିବେ, వారందరూ ఏంటంటే కనిపెట్టున్నారు. ଅର୍ଥାତ୍ ସେଥିପାଇଁ ସେମାନେ ଅପେକ୍ଷାରେ ଅଛନ୍ତି। ఎప్పుడు వస్తారు, କେବେ ଆସିବେ, ఎప్పుడు వస్తారు, କେବେ ଆସିବେ, ఎప్పుడు వస్తారు? କେବେ ଆସିବେ? ప్రవక్త వలన పలికిన మాటలన్నీ ఎప్పుడు నెరవేరుస్తాయి ଭବିଷ୍ୟତ ବକ୍ତା ମାନେ କହିଥିବା କଥା ଗୁଡିକ କେବେ ସମ୍ପୂର୍ଣ୍ଣ అని ହବ? చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనిపెట్టున్నారు. ସେମାନେ ଅପେକ୍ଷା କରୁଅଛନ୍ତି। కనిపెట్టినప్పుడు ସେମାନେ ଅପେକ୍ଷା କରୁଥିବା ସମୟରେ సడన్ గా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. ଅର୍ଥାତ୍ ସେଇ ସମୟରେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଜଗତରେ ଜନ୍ମ ଗ୍ରହଣ କଲେ। జన్మించిన మాట ఎవరికి తెలియదు. ଅର୍ଥାତ୍ ଯୀଶୁ ଜନ୍ମବା କଥା କିଏ ଜାଣି కాబట్టి ନାହାନ୍ତି। దేవదూతలు ఏం చేస్తారంటే ସ୍ୱର୍ଗର ଦୂତ କଣ କଲେ ମାନେ మొట్టమొదటి ପ୍ରଥମତଃ గొల్లల దగ్గరికి వెళ్ళి ମେଷପାଳକ ମାନଙ୍କ ପାଖକୁ ଯାଇ ఆయన ఏం చేస్తున్నారంటే చెప్తున్నారు, ଅର୍ଥାତ୍ ଖବର ଦେଉଅଛନ୍ତି, నేడు ଆଜି మీ నిమిత్తము ତୁମମାନଙ୍କ ପାଇଁ ఎవరి గురించి మీరు కనిపెడుతున్నారు, ଯାହାଙ୍କ ପାଇଁ ତୁମେ ଅପେକ୍ଷା କରୁଅଛ ఆయన ఈ రోజు జన్మించి ఉన్నాడు. ସେ ଆଜି ଜନ୍ମଗ୍ରହଣ କରିଅଛନ୍ତି। ఈ రోజు జన్మించి ఉన్నాడు. ସେ ଜନ୍ମଗ୍ରହଣ କରିଅଛନ୍ତି। ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ସେ ତୁମକୁ ରକ୍ଷା କରିବେ। ఆయన పేరేంటి? ତାଙ୍କର ନାମ କଣ? ఉద్ధరించిన వాడు, ତ୍ରାଣକର୍ତ୍ତା, ఉద్ధరించిన వాడు, ଉଦ୍ଧାରକର୍ତ୍ତା। ତ୍ରାଣ ଆଉ କର୍ତ୍ତା, ତ୍ରାଣ କର୍ତ୍ତା, ତ୍ରାଣ ବୋଲି କଣ? ఉద్ధార. హల్లెలూయా. ఉద్ధరించిన వాడు, ତ୍ରାଣକର୍ତ୍ତା, ఉద్ధరించిన వాడు, ତ୍ରାଣକର୍ତ୍ତା, ఉద్ధరించడానికి అభిషేకము పొందిన వాడు. ଯେ ତ୍ରାଣ କରିବା ପାଇଁ ଅଭିଷିକ୍ତ ହୋଇଅଛନ୍ତି। ఆయన తప్ప మనకి ఎవరు కూడా రక్షించిన వాడు ఈ లోకంలో ତାହାଙ୍କ లేరు. ବିନା ଏହି ଜଗତରେ କିଏ ରକ୍ଷା କରିପାରିବେ ନାହିଁ। ఆయన రక్షించడానికి నేడు పుట్టెను. ସେ ରକ୍ଷା କରିବା ପାଇଁ ଜନ୍ମ ହେଲେ। ఈయన ఈ రోజు పుట్టి ఉన్నాడు ప్రియులారా. ଆଜିର ଦିନରେ ସେ ଜନ୍ମ ହେଲେ। అందుకే ప్రపంచమంతా దేవుని స్తుతిస్తున్నారు. ସେଥିପାଇଁ ప్రపంచమంతా దేవుని స్తుతిస్తున్నారు, ସେଥିପାଇଁ ପୃଥିବୀର ଲୋକମାନେ ତାହାଙ୍କର ପ୍ରଶଂସା କରୁଅଛନ୍ତି, ఆరాధిస్తున్నారు, ଆରାଧନା କରୁଅଛନ୍ତି, ప్రభుని ఘనపరుస్తున్నాడు. ପ୍ରଭୁଙ୍କର ଗୌରବ କରୁଅଛନ୍ତି। బైబిల్ చెప్తుంది ବାଇବେଲ କହୁଅଛି ఆయన ఎందుకు పుట్టాడు, ସେ କାହିଁକି ଜନ୍ମ ହେଲେ, పుట్టిన కారణం ఏంటి. ସେ ଜନ୍ମ ହେବାର କାରଣ କଣ? కొన్ని మాటలు నేను మిమ్మల్ని చెప్పేసి ముగిస్తాను. ମୁଁ କେତୋଟି ବିଷୟ କହି ଶେଷ କରିବି। మొదటి విషయము, ପ୍ରଥମ ବିଷୟ, ఆయన పుట్టిన కారణం ఏంటంటే ସେ ଜନ୍ମ ହେବାର କାରଣ କଣ ମାନେ మత్తయి సువార్త 1:21 ମାଥି ସୁସମାଚାର 1:21 ପଦ। ఈటని అన్ని ఆయన పుట్టాడండి. କଣ ବୋଲି ଲେଖାଯାଇଅଛି ସେଠାରେ? మొదటి విషయం ఆయన మనతో పాటు ఉండాలని పుట్టాడు. ପ୍ରଥମ ବିଷୟ ହଉଛି ଆମ ସହିତ ରହିବା ପାଇଁ ସେ ଜନ୍ମ ହେଲେ। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో పాటు ఉండాలని, ଆମ ସହିତ ସେ ରହିବା ପାଇଁ మనుష్య రూపంలో ఆయన జన్మించాడు ప్రియులారా. ମନୁଷ୍ୟ రూପରେ ଜନ୍ମଗ୍ରହଣ କଲେ ପ୍ରିୟମାନେ। మనతో పాటు ఉండి మనతో పాటు సహవాసము పెట్టాలని చెప్పి, ଆମ ସହିତ ସହଭାଗିତା ରଖିବା ପାଇଁ, కష్టముతో బాధతో ఉన్న వారికి సహాయం చేయాలని చెప్పి ఈ లోకంలో యేసు ప్రభు పుట్టేను. ଯୋଉମାନେ କଷ୍ଟରେ ଅଛନ୍ତି, ଦୁଃଖରେ ଅଛନ୍ତି, ସେମାନଙ୍କ ସହିତ ସହଭାଗୀ ହେବା ପାଇଁ। అమ్మా వినండి, అమ్మా ఇటు వినండి. ఎందుకు యేసు ప్రభు పుట్టాడు? మనతో పాటు ఉండాలని చెప్పి, మనతో పాటు ఉండాలని చెప్పి యేసు ప్రభు పుట్టాడు. ଆମ ସହିତ ଜନ୍ମ ହେବା ପାଇଁ ଏଇ ଜଗତରେ ଜନ୍ମଗ୍ରହଣ କଲେ। మనతో పాటు ఉండాలి. ଆମ ସହିତ ରହିବା ପାଇଁ। అర్థమైందా అమ్మా? యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କାହିଁକି ଜନ୍ମ ହେଲେ? మనకి తోడుగా ఉండాలని చెప్పి, ଆମ ସହିତ ରହିବା ପାଇଁ, మనతో ఉండాలని చెప్పి, ଆମ ସହିତ ରହିବା ପାଇଁ, మనతో పాటు ఆయన ఉండి మమ్మల్ని నడిపించాలని చెప్పి, ଆମ ସହିତ ରହି ଆମକୁ ଚଲେଇ ନେବା ପାଇଁ। అంటే ఈ లోకం ఎంత బాధలు ఉన్నాయంటే, ଏ ଜଗତରେ କେତେ କଷ୍ଟ ଅଛି ମାନେ, ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే କୋଉ ప్రକାର ସମସ୍ୟା ଗୁଡିକ ଅଛି ମାନେ, ఒక్కొక్కరికి అలాగా ముట్టలేరు, ଜଣ ଜଣକୁ ଆମେ ଛୁଇଁ ପାରିବା ନାହିଁ, సహాయం చేయలేరు, ସାହାଯ୍ୟ କରିପାରିବା ନାହିଁ, పడిపోయిన వారికి లేవనెత్తలేరు, ଅଧା ପଡି ଯାଇଥିବା ଲୋକ ଉଠେଇ ପାରିବା ନାହିଁ, దయ చూపించలేరు, ଦୟା ଦେଖେଇ ପାରିବେ ନାହିଁ, కొంచెం మాటలు చెప్పి సహాయం చేసిన వారు లేరు, କଥା କହିକି ସାହାଯ୍ୟ କରିବା ଲୋକମାନେ ନାହାନ୍ତି, మాట ఇచ్చి తృప్తపరిచిన వారు లేరు.
ଆସିକି ଆଦର କରିବା ଲୋକ ନାହାନ୍ତି। అలాంటి సహాయం చేయడానికి దేవుడు ఈ లోకంలో పుట్టానండి. ସେଇ ପ୍ରକାର ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ ସେ ଏଇ ଜଗତରେ ଜନ୍ମ ଗ୍ରହଣ କଲେ। ఈటి ఆయన చేశారు, ସେ ଆହୁରି କଣ କଲେ, ఆయన కార్యం ఏంటి చేశారు ଆହୁରି କଣ ସବୁ କାର୍ଯ୍ୟ ସାଧନ କଲେ। చూడండి. మొదటి విషయం ఆయన చేసింది కారణం ఏంటంటే ପ୍ରଥମ ବିଷୟ କଣ ମାନେ మార్కు సువార్త ମାର୍କୋ ସୁସମାଚାର 1వ అధ్యాయము 1 ଅଧ୍ୟାୟ 41వ వచనం చదవండి. 41 ପଦ। ଟିକେ ପଢିଲେ କଣ ଲେଖା ଅଛି? ఆమేన్, హల్లెలూయా. ఎత్తికాక ఆయన ఏంటి చూపించిన వాడండి? ସେ କଣ ଦେଖେଇବା ପରମେଶ୍ୱର, దయ చూపించిన వాడు. ଦୟା ଦେଖେଇବା ପରମେଶ୍ୱର। అమ్మ విన్నారా? ଆପଣ ଶୁଣିଲେ କି? అమ్మ వినండి. ఎట్టు ମା ମାନେ ଶୁଣନ୍ତୁ, యేసు ప్రభు ఏం చేసిన వాడు? ଯୀଶୁ କଣ କରିବା ଲୋକ? దయ చూపించిన వాడు. ଦୟା ଦେଖେଇବା ପରମେଶ୍ୱର। ఆయన ఎవరికి స్పర్శిస్తున్నారు? ସେ କାହାକୁ ଛୁଉଁଛନ୍ତି? ఆయన ఎవరు స్పర్శిస్తున్నారంటే ସେ କାହାକୁ ସ୍ପର୍ଶ କରୁଛନ୍ତି? ମାନେ ఒక కోడిని ఆయన స్పర్శిస్తున్నారు. ఒకటి కుష్ఠరోగి. ఎవరికి? କାହାକୁ? ఒక కుష్టి గల వ్యాధికి తను ଜଣେ స్పర్శిస్తున్నారు. କୁଷ୍ଠି ରୋଗକୁ ସେ ସୁସ୍ଥ କରୁଅଛନ୍ତି। కుష్టి వ్యాధికి ఎవరైనా స్పర్శిస్తారా? କୁଷ୍ଠ ରୋଗ ଯାହାକୁ ହେଇଥାଏ ତାକୁ କିଏ ଛୁଇଁବେ କି? ଆମର ଏଲଏଚପି ଦିଦି ଅଛନ୍ତି. ଦିଦି କୁଷ୍ଠ ରୋଗୀ କେବେ ଛୁଇଁବେ କି? ଛୁଇଁବେ ନାହିଁ। ଛୁଇଁବେ କି ଦିଦି? ଦିଦି ଛୁଇଁବେ? ହାଲେଲୁୟା। ଏବେ କୂଅକୁ ଯିବା ପାଣି ଆଣିବା ପାଇଁ ଗଲେ ଆମେ ଯଦି ଟିକେ ପାଣି ଧରିଲେ ଆଉ ଜଣେ କଣ କରୁଛି? ସେ କୂଅ ନଳକୂଅ କଣ କରୁଛନ୍ତି? ଧଉଛନ୍ତି కదమ్మా. మీరు ఎవరైనా ఇంటిగా అంటే బాపుల దగ్గరికి వెళ్ళి మీరు నీళ్లు తీసుకున్నారంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? మీరు తీసుకుంటే ఏం చేస్తారమ్మా? మళ్ళీ తిరిగి కడిగి స్పర్శించి మీరు తీసుకుని వెళ్ళిన తర్వాత మేము తీసుకుంటామని అంటారు లేదా? కానీ మన యేసు ప్రభు అలాంటి వాడు కాదు. ଆମର ପରମେଶ୍ୱର ସେଇ ପ୍ରକାର ନୁହନ୍ତି। మన దేవుడు అలాంటి వాడు. ଆମର ପରମେଶ୍ୱର କୋଉ ପ୍ରକାର ଲୋକ? కుష్టి రోగికి స్పర్శించి କୁଷ୍ଠ ଲୋକ ଲୋକମାନଙ୍କୁ ସ୍ପର୍ଶ କରି ଛୁଇଁ అతను ఏంటి చేశారు? କଣ କଲେ? ସେ బాగు చేశాడు. ସୁସ୍ଥ కଲେ। మొదటి విషయం ఏంటండి? ପ୍ରଥମ ବିଷୟ କଣ? దయ చూపించిన వాడు. ଦୟା ଦେଖେଇବା ପରମେଶ୍ୱର। ଧନ୍ୟବାଦ ଦେଇଦବାକି మన దేవుడు దయ చూపించిన వాడు. ଆମର ପରମେଶ୍ୱର ଦୟା ଦେଖେଇବା మీ ପରମେଶ୍ୱର। బాధలను స్పర్శించి మిమ్మల్ని ముట్టిన వాడు. ଆପଣଙ୍କ କଷ୍ଟରେ ଆପଣ ସ୍ପର୍ଶ କରି ଛୁଇଁବା ପରମେଶ୍ୱର। మీకు కృప చూపించి స్వస్థత కలిగి చేసిన వాడు. ଆପଣଙ୍କୁ କୃପା ଦେଖି ସୁସ୍ଥ କରିବା ପରମେଶ୍ୱର। ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మామూలు స్వస్థత కలుగుతుంది కాబట్టి ఆయన స్వస్థత ఇచ్చిన దేవుడు ఆయన. ଅର୍ଥାତ୍ ତାଙ୍କ ପ୍ରହାର ଦ୍ୱାରା ଆମେ ସୁସ୍ଥ ହବୁ, ସେଥିପାଇଁ ସେ ସୁସ୍ଥ କରିବା ପରମେଶ୍ୱର। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు దయ చూపించిన వాడు. ଆମର ପରମେଶ୍ୱର ଦୟାବାନ ପରମେଶ୍ୱର। రెండోది ఏం చేసిన వాడు చూడండి. ଦ୍ୱିତୀୟ ବିଷୟ କଣ ମାନେ మార్కు సువార్త 2వ అధ్యాయము ମାର୍କୋ ସୁସମାଚାର 2 ଅଧ୍ୟାୟ 5వ వచనం మనం చూస్తాం. చూడండి 5 ପଦ ଦେଖନ୍ତୁ। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. రెండోది ఏం చేసిన వాడండి. ఆవిడ విషయం కోణ ମାନେ మన పాపం అంతా క్షమించిన వాడు. ଆମର ପାପ କ୍ଷମାକାରୀ ପରମେଶ୍ୱର। మనకి క్షమించి నడిపించిన వాడు ఆయన. ଆମକୁ କ୍ଷମା କରି ଚଲେଇବା ପରମେଶ୍ୱର। ఆయన ఎవరికి క్షమిస్తున్నారు? ସେ କାହାକୁ କ୍ଷମା କରୁଅଛନ୍ତି? ఒక పెరలైజ్ వ్యక్తి, ଜଣେ ପକ୍ଷଘାତ ରୋଗୀ। అతను తను చేసిన పాపమును బట్టి ఆయనకి ఏటై ఉన్నది? పెరలైజ్ అయిపోయి ఉన్నది. ଅର୍ଥାତ୍ ସେ କରିଥିବା ପାପ ସକାଶେ ସେ ପକ୍ଷଘାତୀ ହେଇଥିଲେ। ఆయన నడవలేకపోతున్నారు. ସେ ଚାଲି ପାରୁନାହାନ୍ତି। ఆయన కష్టం అనుభవిస్తున్నారు. ସେ କଷ୍ଟ ପାଉଅଛନ୍ତି। ఆయన శ్రమలు అనుభవిస్తున్నారు. ସେ କ୍ଲେଶ ପାଉଅଛନ୍ତି। దుఃఖం అనుభవిస్తున్నారు. ଦୁଃଖ ଭୋଗ କରୁଅଛନ୍ତି। అయితే అలాంటి వారికి ଅର୍ଥାତ୍ ସେଇ ପ୍ରକାର ଲୋକମାନଙ୍କୁ దేవుడు ముందు ఏం చేస్తున్నారండి? ଯୀଶୁ କଣ କରୁଅଛନ୍ତି? క్షమిస్తున్నాడు. ପାପ କ୍ଷମା କରୁଅଛନ୍ତି। పాపము క్షమించిన వాడు ఆయనే. ପାପ କ୍ଷମା କରିବା ପରମେଶ୍ୱର। మనము చేసిన పాపము క్షమించిన వాడు ఎవరు లేరు. ଆମେ କରିଥିବା ପାପକୁ କ୍ଷମା କରିବା ଲୋକମାନେ ପୃଥିବୀରେ କିଏ ନାହାନ୍ତି। మనము ఒకడు పాపం చేస్తే ఒక మార్తాయి అది పరలోక రాజ్యము వారికి వెళ్ళిపోతుందండి. మార్తాయి పరలోక రాజ్యం వారికి వెళ్ళిపోతుంది. ଆମେ କରିଥିବା ପାପ ବଢି ବଢି ଯାଉଛି। మాత్రం
କିନ୍ତୁ ఆ రోజు ఆయన చేసిన పాపము ସେଇଦିନ ସେଇ କରିଥିବା ବ୍ୟକ୍ତି ପାପ దేవుడు ఏం చేశారు? ଯୀଶୁ କଣ କଲେ? క్షమించాడు. କ୍ଷମା କଲେ. ఎంత ఘోర పాపాత్ములు అయినా ప్రేమించునరారా. ఎంత ఘోర పాపాత్ములవైనా ప్రేమించునరారా. హల్లెలూయా. మనం ఎంత పాపము చేసినప్పుడు కూడా ଆମେ କେତେ ପାପ କରିଥିଲେ ବି ఆయన ఏం చేస్తున్నాడు? మనకి ସେ ଆମକୁ କଣ କରିଅଛନ୍ତି? క్షమిస్తున్నాడు ప్రియులారా. କ୍ଷମା କରୁଅଛନ୍ତି ఆయన ପ୍ରିୟମାନେ. క్షమించడానికి ఈ లోకంలో ఆయన పుట్టాను. ସେ କ୍ଷମା କରିବା ପାଇଁ ଏଇ ପୃଥିବୀରେ ଜନ୍ମ ଗ୍ରହଣ କଲେ. ఆయన క్షమించిన దేవుడు, ସେ କ୍ଷମାକାରୀ ఆయన ପରମେଶ୍ୱର, కనికరించిన దేవుడు. ସେ କରୁଣା ଦେଖେଇବା ପରମେଶ୍ୱର. మనం తప్పు చేసిన వారికి క్షమించి నిర్దోషముగా నడిపించిన వాడు ఆయన. ଅପରାଧୀ ମାନଙ୍କୁ ନିର୍ଦୋଷ କରି ନେବା ପରମେଶ୍ୱର. మొదట ఏం చేసిన వాడండి? ଆହୁରି ସେ କଣ କରିବା ପରମେଶ୍ୱର? ପ୍ରଥମେ କଣ କଲେ? ସେ ଦୟା ଦେଖେଇଲେ. ଦ୍ୱିତୀୟ କଣ କଲେ? ସେ କ୍ଷମା ଦେଲେ. ହାଲେଲୁୟା. କଣ କଲେ? ପ୍ରଥମେ କଣ କଲେ? ଝିଅ ଦୟା ଦେଖେଇଲେ. ଦ୍ୱିତୀୟ କଣ କଲେ? ସେ କ୍ଷମା କଲେ. ହାଲେଲୁୟା. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ହାଲେଲୁୟା. క్షమించిన వాడు ఆయన. କ୍ଷମା କରିବା ପରମେଶ୍ୱର. క్షమించిన దేవుడు ఆయన. କ୍ଷମା କରିବା ପରମେଶ୍ୱର. మూడోది ఆయన ఏం చేశాడంటే ସେ ତୃତୀୟ ବିଷୟ କଣ କଲେ? ମାନେ మనకి తృప్త పరిచిన వాడు. ଆମମାନଙ୍କୁ ତୃପ୍ତି ଦେବା ପରମେଶ୍ୱର. ଲେଖନ୍ତୁ ଲେଖନ୍ତୁ, ଯଦି ପେନ୍ ଅଛି ଲେଖନ୍ତୁ. ఆయన మనకి తృప్త పరిచిన వాడు. ସେ ଆମକୁ ତୃପ୍ତି କରିବା ପରମେଶ୍ୱର. ఎలాగైనా తృప్త పరుస్తున్నాడు చూడండి. ସେ କିପରି ଆମକୁ ସନ୍ତୁଷ୍ଟ ଦେବେ? ఆకలి ప్రాణుగానే తృప్త పరిచిన వాడు. ଅର୍ଥାତ କ୍ଷୁଧିତ ପ୍ରାଣୀକୁ ତୃପ୍ତି ଦେବା ପରମେଶ୍ୱର. ఆయన తృప్త పరిచే ముందు కొనసాగిన వాడు. యోహాను సువార్త 6:12 ଜହନ ସୁସମାଚାର 6:12 చూడండి. କଣ ଲେଖା ଅଛି? 6:12. ఆమేన్. హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఆయన ఎలాంటి వారు? ସେ କି ପ୍ରକାର ପରମେଶ୍ୱର? తృప్త పరిచిన వాడు. ଅର୍ଥାତ ତୃପ୍ତି କରିବା ପରମେଶ୍ୱର. ఆయన తృప్తి చేస్తూనే ఉంటారు. ସେ ସନ୍ତୁଷ୍ଟ କରିବା ఆయన ପରମେଶ୍ୱର. మనకి గొప్పగా దీవించి భోజన పెట్టి తృప్తి పరచాలని ఈ లోకంలో నేను జన్మించానండి. ସେ ଆମର କ୍ଷୁଧା ନିବାରଣ କରିବା ପାଇଁ ଜନ୍ମ ହେବା ఈ ପରମେଶ୍ୱର. రోజు మనం చక్కగా మనకి తృప్తి పరుస్తున్నాడు. ଆଜି ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ଆମକୁ ଭଲ ରଖିଅଛନ୍ତି. ఆయన చక్కగా మమ్మల్ని నెమ్మదిగా నడిపిస్తున్నారు. ଆମକୁ ଶାନ୍ତିରେ ସେ ଆଣୁଅଛନ୍ତି. చూడండి, కీర్తన గ్రంథము ଗୀତ ସଙ୍ଗୀତ 107 కీర్తనలు 107 9 వచనం చదవండి. 9 ପଦ ପଢନ୍ତୁ. ఈటనే ఉంది చూడండి. ఎస్. ఆమేన్. హల్లెలూయా. మనకి తృప్తి పరిచిన వాడు ఆయన. ଆମମାନଙ୍କୁ ପରିତୃପ୍ତ କରିବା ପରମେଶ୍ୱର. మనం తృప్తి పరుస్తాడు. అంతేకాదు, କେବଳ ତୃପ୍ତି ଦେବେ ତାହା ନୁହଁ, అది మిగిలిపోద్ది. ଆହୁରି ବଳିଯିବ, అది మిగిలిపోద్దండి. ତା ବଳକା ହେବ. ఆయన ఎంతగా మిగిలించేస్తారంటే ସେ କେତେ బଳକା ହେବ ମାନେ మనకి తక్కువ అవ్వదు, ଆମକୁ ଅଭାବ ହେବ మనకి ନାହିଁ, తక్కువ అవ్వదు. ଆମକୁ ଅଭାବ ହେବ ନାହିଁ. గత నెల 29-30 మనం మహిళా సమితి సేవ చేస్తాము. ଯେତେବେଳେ ମହିଳା ସମିତିର ସଭା ହେଲା, మన ఉపవాసంతో ప్రార్థన ప్రారంభించాం. ଆମେ ଉପବାସ ସହିତ ପ୍ରାର୍ଥନା କରିବାର ଆରମ୍ଭ మనం କଲୁ. అనుకుంటాము డబ్బులు సరిపోద్దా లేదా అని అనుకున్నాం. ଆମେ ଟଙ୍କା ଅଣ୍ଟିବ ନା ନାହିଁ ବୋଲି ଭାବିଲୁ. మనకి ఈ మీటింగ్ మంచిగా జరుగుతుందా లేదా అని అనుకున్నాం. ଆମର ସଭା ଭଲରେ ହେବ ନା ନାହିଁ ଭାବିଲୁ. కానీ సభ ఎంత చక్కగా జరిగింది, ସଭା ଅତି ସୁନ୍ଦର ଭାବରେ ହେଲା. ఎంత మంచిగా భోజనం అయింది అంటే କେତେ ସୁନ୍ଦର ଭାବରେ ଖାଦ୍ୟ ହେଲା ମାନେ ప్రతి పరిస్థితిలో మిగిలిపోతూనే ఉండాలి. ପ୍ରତି ପରିସ୍ଥିତିରେ ବଳକା ହେଲା, అంతోని కాదు, ଅଭାବ ହିଁ ନାହିଁ, డబ్బులు కూడా మిగిలిపోయాయి. ଟଙ୍କା ମଧ୍ୟ ବଳିଲା. హల్లెలూయా. అంటే ହେଲେ మిమ్మల్ని తృప్తపరిచిన వాడు ఆయనే. ଅର୍ଥାତ୍ ତୁମକୁ ପରିତୃପ୍ତ କରିବା ପରମେଶ୍ୱର ସିଏ. ఆయన తృప్తపరిచిన వాడు, ସେ ପରିତୃପ୍ତ କରିବା ପରମେଶ୍ୱର, ఆయన దయ చూపించిన వాడు, ସେ ଦୟା ଦେଖେଇବା ପରମେଶ୍ୱର, ఆశీర్వాదంతో నింపి నడిపించిన వాడు. ఆశీర్వాదକାରୀ పరమేశ్వର. ఎలాగ చేస్తారు తెలుసా? ସେ କଣ କରିବେ ଜାଣନ୍ତି କି? బైబిల్ చెప్తుంది, ବାଇବେଲ କହୁଅଛି మేలుతో మీ ముఖము ఆయన తృప్తపరచుచున్నాడు. ଅର୍ଥାତ୍ ମଙ୍ଗଳରେ ଆପଣଙ୍କ ମୁଖ ପୂର୍ଣ୍ଣ କରିବେ. మేలుతో మీకు తృప్తపరుస్తున్నాడు ఆయన. ସେ ତୃପ୍ତ କରିବା ପରମେଶ୍ୱର. హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. నిత్య ఆహార కారి ముఖ తృప్త నిత్య ఆహార
ଦେଇନି ତ ଆହାର କରି ମୁଖ ତୃପ୍ତ ଦେଇନି ତ ଆହାର ଉତ୍ସାର ସମ ନୂତନ ଯୌବନ ଉତ୍ସାର ସମ ନୂତନ ଯୌବନ ପଡ଼ି ଉଠେ ତ ସକତି ମୋର ହି ମୋର ମନ ସଦା ଧନ୍ୟବାଦ କର ହି ମୋର ମନ ସଦା హల్లెలూయా ఆయన ముఖము తృప్త పరిచిన వాడండి ଆମର ମୁଖକୁ ତୃପ୍ତ କରିବା ପରମେଶ୍ୱର। ఎందుకని దిగి వచ్చారు କାହିଁକି ସେ ଓହ୍ଲାଇ ଆସିଲେ? ముఖము తృప్త పరుస్తాడు ଆମର ମୁଖକୁ ତୃପ୍ତି ଦେବା ପାଇଁ, ముఖము తృప్త పరుస్తాడు ଆମର ମୁଖକୁ ତୃପ୍ତି କରିବା ପାଇଁ। చాలా మంది ముఖం ఎలాగుంది అంటే ଅନେକ ଲୋକମାନଙ୍କର ମୁଖ କେମିତି ଅଛି ମାନେ కైన్ వేసుకుంటే ముఖము తృప్త పరుస్తుంది అని అనుకుంటారు కైని ଖଇନି ଖାଇଲେ ମୁଖ తృప్తి ହବ ପରା ଭାବନ୍ତି। సారా తాగితే ముఖము తృప్త పరుస్తుంది అని అనుకుంటారు ମଦ ପିଇଲେ ମୁଖ ତୃପ୍ତି ହବ ପରା ଭାବନ୍ତି। కొంతమంది సిగరెట్ తాగితే ముఖము తృప్త అనిపిస్తుంది అని అంటారు ସିଗରେଟ ଟାଣିଲେ ମୁଖ ତୃପ୍ତି ହବ పରା ଭାବନ୍ତି। గొడవ చేసుకున్నారు అనుకో ଝଗଡା ହେଲେ ମାନେ కొన్ని మాట కొంచెం గట్టిగా చెప్తేనే మన ముఖం తృప్త పరిచింది କିଛି କଥା ଜୋରରେ କହିଲେ ହିଁ ମୁଖ ତୃପ୍ତ ବୋଲି అది ଭାବନ୍ତି। తృప్తం అండి అది తృప్తమా ତାହା ତୃପ୍ତି କି? ఏటి తృప్తము ତାହା କଣ ତୃପ୍ତି? మంచి మేలుతో మన ముఖము తృప్తపరుస్తున్నాడు నీ నోటి నుండి ఏంటి వస్తాయి తెలుసా మంచి మాటలు వస్తాయి ଆପଣଙ୍କ ମୁଖରୁ ଉତ୍ତମ କଥା ଆସିବ। మీ ముఖంలో చక్కని మాటలు వస్తాయి ଆପଣଙ୍କର ముఖରୁ ఉତ୍ତମ କଥା గుଡିକ మీరు ଆସିବ। చక్కగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారండి ଆପଣ ଭଲ କଥା କହିବାର ଅଛି ବୋଲି ପରମେଶ୍ୱର ଚାହାନ୍ତି। హల్లెలూయా హల్లెలూయా నాలుగు దినాన్ని మీకు చెప్తాను చూడండి ଚତୁର୍ଥ ବିଷୟ ଦେଖନ୍ତୁ, లూకా సువార్త 18వ అధ్యాయము 40 వచనం చదవండి ଲୋକ ସୁସମାଚାର 18-40 ପଢନ୍ତୁ। 18-40 କଣ ଲେଖା ଅଛି? ହଁ ହଁ ఆమేన్ హల్లెలూయా ହାଲେଲୁୟା। ఆ దేవుడు మన దేవుడు స్వరము వినే దేవుడు ଆମର ପରମେଶ୍ୱର ଶୁଣିବା ପରମେଶ୍ୱର। నువ్వు బాధగా ఉన్నప్పుడు ଆପଣ କଷ୍ଟରେ ଥିବା ସମୟରେ, కష్టం ఉన్నప్పుడు ବ୍ୟାଧିରେ ଥିବା ସମୟରେ, శ్రమలు ఉన్నప్పుడు ସମସ୍ୟାରେ ଥିବା ସମୟରେ, సమస్యలు ఉన్నప్పుడు ସମସ୍ୟାରେ ଥିବା ସମୟରେ దేవా అని పిలుస్తే ପ୍ରଭୁ ବୋଲି ଡାକିଲେ, దేవా అని పిలుస్తే ପ୍ରଭୁ ବୋଲି ଡାକିଲେ అని ఏం చేస్తారో తెలుసా ସେ କଣ କରିବେ ଜାଣନ୍ତି నీ କି? స్వరము వింటారు ଆପଣଙ୍କର କଥା ଶୁଣିବେ। ఎంతమంది స్వరము దేవుడు విన్నారు చెప్పండి କେତେ ଜଣଙ୍କର ସ୍ୱର ପରମେଶ୍ୱର ଶୁଣିଲେ କୁହନ୍ତୁ। ఎంతమంది స్వరము విని దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నారు చెప్పండి କୁହନ୍ତୁ କେତେ ଜଣ ପରମେଶ୍ୱର ଶୁଣୁଅଛନ୍ତି ବୋଲି? వింటున్నారా లేదా ପରମେଶ୍ୱର ଶୁଣୁଅଛନ୍ତି ନା ନାହିଁ? వింటున్నారా లేదా ପରମେଶ୍ୱର ଶୁଣୁଅଛନ୍ତି ନା ନାହିଁ? వింటున్నారా లేదా ଶୁଣୁଅଛନ୍ତି ନା ନାହିଁ? వింటున్నారా లేదా ଶୁଣୁଅଛନ୍ତି ନା ନାହିଁ? దావీదు కుమారుడా నీవు దాటిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా నువ్వు తప్ప నాకు లోకములో ఎవరున్నారయ్యా నువ్వు తప్ప నాకు లోకములో లేదయా నువ్వు తప్ప నాకు లోకములో ఎవరున్నారయ్యా నువ్వు తప్ప నాకు లోకములో చుటే లేదయా దావీదు కుమారుడా నువ్వు దాటిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా ఆమేన్ హల్లెలూయా అని అంటున్నారు ప్రభు నన్ను విడిచిపెట్టవద్దు మొదట చాడి చలి జావన ప్రభు నన్ను కరుణించుము అన్న వెంటనే ପ୍ରଭୁ ମତେ ଦୟା କର ବୋଲି ଯେତେବେଳେ କହିଲେ, అందరు వేలపత్తున ఉంటే ଅଧା ସେ ସମସ୍ତେ ଚାଲି ଯାଉଥିଲେ, దేవుడు ఆగిపోయారు ଯୀଶୁ ରହିଗଲେ। ఎవరు స్వరం వింటున్నారు ఇప్పుడు କାହାର ସ୍ୱର ଏଠାରେ ଶୁଣୁଅଛନ୍ତି? ఎవరు స్వరం విన్నారు ଏଠାରେ କାହାର ସ୍ୱର ଶୁଣିଲେ? గుడ్డివాడు ఒక స్వరము విన్నాడు ସେଇ ଅନ୍ଧ ବ୍ୟକ୍ତିର ସ୍ୱର ଶୁଣିଲେ। గుడ్డివారు ఒక స్వరము విన్నారు ସେଇ ଅନ୍ଧ ବ୍ୟକ୍ତିର ସ୍ୱର ଶୁଣିଲେ। ఎవరు స్వరం వింటున్నారు తెలుసా କାହାର ସ୍ୱର ସେ ଶୁଣନ୍ତି ଜାଣନ୍ତି କି? యోహాను సువార్త 10:4 ଯୋହନ ସୁସମାଚାର 10:4 ఏటనే ఉంది କଣ ବୋଲି ଲେଖାଯାଇଅଛି? 10:4 ସେମାନଙ୍କ
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎవరి స్వరం వింటున్నారు? ସେ କାହାର ସ୍ୱର ଶୁଣୁଛନ୍ତି? తన ప్రజలకు స్వరం అని వింటున్నారు. ତାହାଙ୍କର ଲୋକମାନଙ୍କର ସ୍ୱର ଶୁଣୁଛନ୍ତି. మీరు పలుకుతే తన నేను ఉన్నాను అని చెప్తారు. ଆପଣ ଶୋଇଲେ ମୁଁ ଅଛନ୍ତି ବୋଲି ସେ అమ్మా, କହନ୍ତି. ఈ రోజు నుండి యేసయ్యా అని చెప్పండి. ଆଜିଠାରୁ ଯୀଶୁ ବୋଲି କୁହନ୍ତୁ. యేసయ్యా అని చెప్పండి. ଯୀଶୁ ବୋଲି ଡାକନ୍ତୁ. యేసు ప్రభు అని చెప్పండి. ଯୀଶୁ ପ୍ରଭୁ ବୋଲି నా ଡାକନ୍ତୁ. బాధ ఎలాగుంది అని చెప్పండి. ମୋର କଷ୍ଟ କାଢି ଦିଅ ବୋଲି କୁହନ୍ତୁ. నా కష్టం ఎలాగుంది అని చెప్పండి. ମୋ କଷ୍ଟରୁ ଉଦ୍ଧାର କର ବୋଲି କୁହନ୍ତୁ. నేను శ్రమలో ఉన్నాను ప్రభు అని చెప్పండి. ପ୍ରଭୁ ମୁଁ କ୍ଲେଶରେ ଅଛି ବୋଲି କୁହନ୍ତୁ. నా కుమారుడు మంచిగా లేరు, మీరు రక్షించండి మరి చెప్పండి. ମୋର ପୁଅ ଠିକ ନାହିଁ ତାକୁ ଭଲ କର ବୋଲି କୁହନ୍ତୁ. నా భర్త సరిగా లేదు, మీరు రక్షించండి మరి చెప్పండి. ମୋର ସ୍ୱାମୀ ଠିକ ନାହିଁ ତାକୁ ଭଲ କର ବୋଲି କୁହନ୍ତୁ. ఒకవేళ మీరు ఏ బాధలు ఉన్నారంటే ప్రభువా నన్ను రక్షించు మరి చెప్పండి. ଆପଣ ଯଦି ସମସ୍ୟାରେ ଅଛନ୍ତି ପ୍ରଭୁ ମତେ ରକ୍ଷା କର ବୋଲି କୁହନ୍ତୁ. ఆయన ఏం చేస్తారు తెలుసా? ସେ କଣ କରିବେ ଜାଣନ୍ତି କି? ఆగిపోయి ଆଦର କରି రండి అని అంటారు. ଆସ ବୋଲି ସେ ଡାକିବେ. రామని అంటారు. ଆସ ବୋଲି ଡାକିବେ. రామని అంటారు. ଆସ ବୋଲି କହି ଡାକିବେ. రామని అంటారు. ସେ ଆସ ବୋଲି କହି ଡାକିବେ. రామని చెప్తారు. ଆସ ବୋଲି କହିବେ. రామని ఏం చేస్తారమ్మా? କଣ କରିବେ? నేను నిన్ను ఏం చేయాలని ఆశపడుతున్నావు అని అడుగుతారు. ତୁମକୁ କଣ କରିବାର ଅଛି ବୋଲି କହି ସେ ପଚାରିବେ. మీకు ఏమి చేయాలి? ମୁଁ ତୁମ ପାଇଁ କଣ କରିବା ପାଇଁ మీకు ଚାହୁଁଛ ఏమి କୁହ ବୋଲି చేయాలి? କହିବେ. ତୁମ ପାଇଁ କଣ କରିବାର ଅଛି? అమ్మా, ఈ రోజు రేటు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని గురించి నేను ఏంటి చెయ్యాలి? ଅର୍ଥାତ୍ ତୁମ ପାଇଁ ପଚାରୁଥିବା ପରମେଶ୍ୱର ତୁମକୁ କଣ କରିବାର ଅଛି? ନାଇଁ, ପ୍ରଭୁ ଆଜି ତୁମ ପଚାରୁଛନ୍ତି ମୁଁ ତୁମ ପାଇଁ କଣ କରିବି? ହାଲେଲୁୟା। ସେ କଣ କହିଲେ? ఆయన ఏంటి చెప్పారు తెలుసమ్మా? ସେ କଣ କହିଲେ? ఆయన గుడ్డువాడు కాబట్టి ఏంటన్నారంటే, ସେ ଅନ୍ଧ ଲୋକ ଏଥିପାଇଁ ସେ କଣ କହିଲା ମାନେ ప్రభువా ପ୍ରଭୁ ప్రభువా ପ୍ରଭୁ నాకు చూపు దయచేను గాక అని అన్నారు. ପ୍ରଭୁ ମତେ ଚକ୍ଷୁ ଦିଅ ବୋଲି ମାଗିଲେ. ఏంటి అడిగారు? କଣ ମାଗିଲେ? చూపు కావాలి, ପ୍ରଭୁ ମତେ ଦେଖିବା ଶକ୍ତି ଦରକାର, నాకు చూపు కావాలి. ମତେ ଦୃଷ୍ଟି ଦରକାର। ఈ రోజుకి చూపు లేక ଆଜି ଦୃଷ୍ଟି ନଥାଏ, బాధపడుతున్నారు, କଷ୍ଟ ପାଉଅଛନ୍ତି, శ్రమలు అనుభవిస్తున్నారు. କ୍ଲେଶ ଭୋଗୁଅଛନ୍ତି। సారా తగిన వారు ఏంటి అవుతున్నారమ్మా? ମଦ ପିଇବା ଲୋକମାନେ କଣ ହଉଛନ୍ତି? శ్రమలు పడుతున్నారా లేదా? କଷ୍ଟ ପାଉଛନ୍ତି ନା ନାହିଁ? బాధలు పడుతున్నారా లేదా? କଷ୍ଟ ପାଉଛନ୍ତି ନା ନାହିଁ? చూస్తున్నారా లేదా? ଆପଣ ଦେଖୁଅଛନ୍ତି ନା ନାହିଁ? ఆయన బాధపడుతున్నారని చూస్తున్నారా లేదా? ଅର୍ଥାତ୍ ସେମାନେ କଷ୍ଟ ପାଉଥିବା ବିଷୟ ଦେଖୁଛନ୍ତି ନା చూసి ନାହିଁ? కూడా తాగుతున్నారా లేదా? అంటే అర్థం ఏంటి? ତାର ଅର୍ଥ କଣ? చూస్తూ కూడా లేటే ఎలాగై ఉన్నారు? గ్రుడ్డిగా జీవిస్తున్నారు. ସେମାନେ ଦେଖିକି ମଧ୍ୟ ଅନ୍ଧ ପରି ବଞ୍ଚୁଛନ୍ତି। తప్పు చేసిన వారు, ଭୁଲ କରୁଥିବା ଲୋକମାନେ, తప్పుగా ఫలితము దొరికిన వారు కూడా తప్పులో ఉంటున్నారు. ଭୁଲର ପରିଣାମ ଦେଖିଲା ପରେ ବି ଭୁଲରେ ରହୁଛନ୍ତି। అది ఈయన అంటున్నారు, ଏଠାରେ କହୁଅଛନ୍ତି ప్రభువా నేను ఏ రీతిగా నిన్ను చూడగలుగుతాను, ପ୍ରଭୁ ମୁଁ ଯେମିତି ଦେଖିପାରିବି అందుకు నాకు ఏ చేయి, ସେଥିପାଇଁ ମତେ କଣ କର, నాకు చూపు దయచేయి. ମତେ హల్లెలూయా, ଦୃଷ୍ଟି ଶକ୍ତି ଦିଅ। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూపు కావాలి, ଦୃଷ୍ଟି ଶକ୍ତି ଦରକାର, చూపు కావాలి. ଦୃଷ୍ଟି ଶକ୍ତି ଦରକାର। ఆయన మీ స్వరము వినాలని ఆశపడుతున్నారు. ସେ ଆପଣଙ୍କର ସ୍ୱର ଶୁଣିବା ପାଇଁ ଚାହାନ୍ତି। ఈ రోజు నుండి మీరు ప్రార్థన చేయండి. ଆଜିଠାରୁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। యేసు ప్రభు పేరుతో మీరు ప్రార్థించండి. ଯୀଶୁଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। ఆయన మిమ్మల్ని ఏం చేస్తారు తెలుసా? ସେ କଣ କରିବେ ଜାଣନ୍ତି మీ କି? స్వరము విని ଆପଣଙ୍କର ସ୍ୱର మీ ଶୁଣି జీవితంలో కలుగుతున్న బాధ నుండి ఆయన మిమ్మల్ని ଆପଣଙ୍କ తప్పిస్తాడు. ଜୀବନରେ ଘଟୁଥିବା କ୍ଲେଶରୁ ଆପଣଙ୍କୁ ଉଦ୍ଧାର మీకు దయ କରିବେ, చూపించి నడిపిస్తారండి. ଆପଣଙ୍କୁ ଉଦ୍ଧାର କରି କଢେଇ ନେବେ। అయితే ఏం చేస్తారు తెలుసా? ପଞ୍ଚମ ବିଷୟ କଣ ଜାଣନ୍ତି କି? 2 కొరింథీ గ్రంథము ଦ୍ୱିତୀୟ କରନ୍ତି ପୁସ୍ତକ 8 అధ్యాయము 8 ଅଧ୍ୟାୟ 9 వచనం చదవండి. 9 ପଦ ପଢନ୍ତୁ। 8:9 ఆమేన్, హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఎవరి వలన ఈ రోజు మన ధనవంతులయ్యామండి? ଆମେ କାହା ସକାଶେ ଧନବାନ ହେଲୁ? ఎవరి వలన? କାହା ଯୋଗୁ? ఆయన ధనవంతుడు అయినప్పుడు కూడా ସେ ଧନୀ ହେଲେ ମଧ୍ୟ ఆయన మన గురించి ఆయన దరిద్రుడుగా మారాడు. ଆମ ମାନଙ୍କ ପାଇଁ ସେ ଦରିଦ୍ର ହେଲେ। ఈ రోజు ఎంత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నాము, ଆଜି ଆମେ ବଡ ବଡ କୋଠା ଘର ବାନ୍ଧି ଅଛୁ, చక్క చక్క ఇల్లు కట్టుకున్నాము, ଅତି ସୁନ୍ଦର ଭାବରେ ଘର ବାନ୍ଧି ଅଛୁ, ఈ రోజు మంచి మంచి బట్టలు కట్టుకుంటున్నాము, ଆମେ ଉତ୍ତମ ପୋଷାକ ପିନ୍ଧୁଅଛୁ, ఈ రోజు చక్కగా మనం భోజనం ଆମେ చేయగలుగుతున్నాము. ଭଲରେ ଖାଦ୍ୟ ଖାଇ ପାରୁଅଛୁ। కారణం ఏంటి? କାରଣ କଣ? మన గురించి ఆయన ఏటయ్యాడు? ଆମ ମାନଙ୍କ ପାଇଁ ସେ କଣ ହେଲେ? ఏటయ్యారు? ఆయన କଣ ହେଲେ? ଦରିଦ୍ର ହେଲେ। ଦରିଦ୍ର ହେଲେ। କାହାକୁ ଧନବାନ କରିବା ପାଇଁ? କାହାକୁ ଧନବାନ କରିବା ପାଇଁ?
అమ్మ మనకు హల్లెలూయా. ఈరోజు మీరు ఎంత చక్కని ఇల్లు కట్టుకుంటున్నారు. ଆଜି ଆପଣ କେତେ ସୁନ୍ଦର ଭାବରେ ଘର ନିର୍ମାଣ କରୁଅଛନ୍ତି। ఈ రోజు నేను ఒక మాట విన్నాను, ମୁଁ ଆଜି ଗୋଟେ କଥା ଶୁଣିଲି, మనకి భోజి ఇంకా దొరకలేదు, మాకు ఇంకా భోజి దొరకలేదు. ଆମକୁ ଭୋଜି ମିଳିନାହିଁ। మన ଫିଲିମନ୍ ବାବୁ ଫିଲିମନ ଭାଇନା ଗୋଟେ ବଢିଆ କାର ଗୋଟେ ଆଣିଛନ୍ତି. ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା, ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ଟିକେ ଆଜ୍ଞା ଟିକେ ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ ବୋଲ, तुमको मिठा देवाड़ा छाड़बो नहीं. प्रेज द लॉर्ड, हालेलुया. మనకి ఏం చేయాలని, ଆହୁରି କଣ କରିବାର ଅଛି? ధనవంతుడుగా మార్చాలని చెప్పి ଆମକୁ ଧନବାନ କରିବା ପାଇଁ। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కదా, ఎవరు దరిద్రుడయ్యారు? କିଏ ଦରିଦ୍ର ହେଲେ? କାର୍ ଉପରେ ସେ ବସିକି ଗଲେ, କିନ୍ତୁ ଆମେ କୋଉ ଉପରେ ବସୁଛୁ? କାର୍ ଉପରେ। ପ୍ରେଜ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ଲିଫ୍ଟ ଉପରେ ଯାଉଛୁ, ଆଉ ଚାଲୁନୁ लिफ्ट। प्रेज द लॉर्ड, हालेलुया। कितने अनुग्रह देखो, कितने दया देखो। प्रेज द लॉर्ड, हालेलुया, हालेलुया। लिफ्ट सत कि ना नहीं रोजी लिफ्ट जाऊँगी कि ना नहीं? प्रेज द लॉर्ड, हालेलुया। మనకి ధనవంతులుగా చేయాలని చెప్పి ଆମକୁ ଧନବାନ କରିବା ପାଇଁ। టైం అయిపోయింది, అందుకే నేను ఎక్కువసేపు చెప్పును, ମୁଁ ଆଉ ଅଧିକ ସମୟ କହିବି ନାହିଁ। 7 వచనం మనం చూస్తే ସପ୍ତମ ବିଷୟ ଦେଖିଲେ యోహాను సువార్త ଯୋହନ ସୁସମାଚାର 10 అధ్యాయము 10 ଅଧ୍ୟାୟ 10 వచనం మనం చదువుకుందాం। 10 ର 10 ପଢିଲେ, यस यस, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, हालेलुया। कौन पाइबा पाई? జీవన. తెలుగు చెప్పండి। అంటే మనము మంచి బ్రతుకు పొందుకోవాలని చెప్పి, ଆମେ ଜୀବନ ପାଇବା ପାଇଁ, మనం మంచి బ్రతుకు పొందుకోవాలని ଆମେ చెప్పి ଉତ୍ତମ ଜୀବନ ପାଇବା ପାଇଁ ఈ రోజు మన జీవితం చక్కగా ఉన్నాయి, ଆଜି ଆମେ ଭଲରେ ଅଛୁ, మంచిగా ఉన్నాము, ଆମେ ଭଲରେ ଅଛୁ, చక్కగా జీవించగలుగుతున్నాము। ଭଲରେ ବଞ୍ଚି ପାରୁଅଛୁ। దేవుడు మనకి పాప నుండి దూరంగా పెట్టి ఉన్నారండి, ପାପ ଠାରୁ ଦୂରେ ରଖିଅଛନ୍ତି, తప్పుల నుండి దూరంగా పెట్టి ఉన్నారండి, ଅପରାଧରୁ ଦୂରେ ରଖିଅଛନ୍ତି। మనకి మంచి బ్రతుకు ఆయన ఇచ్చారండి, ଆମକୁ ବଞ୍ଚିବାର ଭଲ ସୁଯୋଗ మన ଦେଲେ, మంచి బ్రతుకు మనం పొందుకున్నామండి। ଭଲ ଜୀବନ ଆମେ ପାଇଅଛୁ। తప్పు నుండి దేవుడు మనకి విడిపించున్నారు, ଅପରାଧରୁ ପରମେଶ୍ୱର ମୁକ୍ତ పాప నుండి మనకి କରିଅଛନ୍ତି, దేవుడు విడిపించున్నారు। ପାପରୁ ସେ ମୁକ୍ତ କରିଅଛନ୍ତି, కేవలం ఆయన కృప। ତାଙ୍କର ମହାକୃପା। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా। ఆయన ఎందుకు వచ్చారు? ସେ କାହିଁକି ଆସିଲେ? ప్రచురమైన జీవితము బ్రతుకు పొందుకోవాలని చెప్పి, ଆମେ ପବିତ୍ର ଜୀବନ ପାଇବା ପାଇଁ, మంచి బ్రతుకు పొందుకోవాలని చెప్పి, ଉତ୍ତମ ଜୀବନ ପାଇବା ପାଇଁ, చక్కని జీవితం పొందుకోవాలని చెప్పి, ଉତ୍ତମ ଜୀବନ ପାଇବା ପାଇଁ, మంచిగా ఉండాలని చెప్పి, ଭଲ ରହିବା ପାଇଁ, ఈ లోకంలో మనం వెలుగుగా ఉండాలని చెప్పి దేవుడు మనకి ఈ రోజు ଆମେ ଏଇ ଜଗତରେ ଆଲୋକର ସନ୍ତାନ ହେବା ପାଇଁ ସେ ମନୋନୀତ କଲେ। 9 మాటలు మనం చూద్దాము। 9 ପଦ ଦେଖିବା। ప్రకటన గ్రంథము ପ୍ରକାଶିତ 3 అధ్యాయము 3 ଅଧ୍ୟାୟ 20 వచనం మనం చూస్తున్నాము। 20 ପଦ। yes 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 yes, ఆమేన్, హల్లెలూయా, ହାଲେଲୁୟା। అందుకు ఆయన వచ్చారండి। ସେ କାହିଁକି ଆସିଲେ? మనతో పాటు ఏం చేయాలి? ଆମ ସହିତ କଣ କରିବାର ଅଛି? భోజనము చేయాలని చెప్పి ଭୋଜନ କରିବା ପାଇଁ। ఆయన మనతో పాటు భోజనము చేస్తారు, ଆମ ସହିତ ସେ ଭୋଜନ କରିବେ, మనతో పాటు ఆయన తింటారు, ଆମ ସହିତ ଖାଦ୍ୟ ଭୋଜନ କରିବେ, ఆయన మనతో పాటు ఉంటారు। ଆମ ସହିତ ସେ ରହିବେ। తిన్నప్పుడు బాగుంది, ଖାଇଲା ବେଳେ ଭଲ ଅଛି, చాలా రుచిగా ఉంది, ବହୁତ ସ୍ୱାଦ ହେଇଛି, చక్కగా ఉన్నాయి, ରୁଚିକର ହେଇଛି। ఓ ఎంత ఆశీర్వాదం అది చూడండి। କେତେ ଆଶୀର୍ବାଦର ବିଷୟ ଦେଖନ୍ତୁ। మనతో పాటు తినాలని చెప్పి ఆయన ఈ లోకంలో జన్మించారు, ଆମ ପାଇଁ, ଆମ ସହିତ ଖାଇବା ପାଇଁ ସେ ଜନ୍ମ ହେଲେ। ఆమేన్, హల్లెలూయా। ఆయన మనతో పాటు తినాలట, ఆయన ఇష్టం। ଆମ ସହିତ ସେ ଭୋଜନ କରିବା ପାଇଁ। 10ది ఏంటి తెలుసా? 10ମ ବିଷୟ କଣ ମାନେ? మరణం నుండి మనకి తప్పించాలని చెప్పి ఆయన జన్మించాడు, ମରଣରୁ ଆମକୁ ମୁକ୍ତ କରିବା ପାଇଁ। మరణం నుండి తప్పించాలని చెప్పి ఆయన జన్మించాడు, ମରଣରୁ ମୁକ୍ତ କରିବା ପାଇଁ ସେ ଜନ୍ମ ହେଲେ। ఆయన లాజర్ని అనే మరణం నుండి బ్రతికించాడు, ଲାଜର ଯାହାକୁ ମରଣରୁ ରକ୍ଷା କଲେ। ఆయన గ్రామంలో ఉన్న విధవరాలకు కుమారుడికైనా బ్రతికించాడు, ଅର୍ଥାତ୍ ସେ ବିଧବାର ପୁତ୍ରକୁ ସେ ବଞ୍ଚେଇଲେ। జైరసకు కుమార్తెనైనా బ్రతికించాడు। ଜାଇରସଙ୍କ ଝିଅକୁ ସେ ବଞ୍ଚେଇଲେ। కాబట్టి మనము
దేవుడు వలన ఇవన్నీ పొందుకోవాలని చెప్పి ए समस्त विषय में पाइबा पाई ఏ నేడు దేవుడు జన్మించి ఉన్నాడు. आजिकार दिन रे परमेश्वर जन्म ఈ होइतिले రోజు జన్మించిన ఉద్దేశం అదే, ए जन्मेबा उद्देश्य एहा ही జన్మించిన ఉద్దేశం ఇదే. जन्मेबार उद्देश्य एहा ఎవరి ही గురించి అయితే కనిపెడుతున్నారు ప్రజలు, जो माने अपेक्षा रे थिले ఓ వాళ్ళ గురించి ఈ లోకంలోనే జన్మించాడండి. सेमानको पाई परमेश्वर जन्म ग्रहण कले మన యేసు ప్రభు జన్మించాడు, आम जीशु ख्रीष्ट जन्म हेले మన గురించి ఆయన రక్షించాడు, आमानकु से रक्षा कले మన పాపమంతా క్షమించాడు, आम पाप पाई क्षमा करिया पाई ఆయన మనకి कले తృప్తపరిచాడు. आमानकु तृप्त कले మన స్వరము విని ఆయన మమ్మల్ని రక్షించి కాపాడుతూ మనకి తాకాడండి, अथा आम स्वर सुनी से हमको रक्षा करी स्पर्श कले ఆయన మనకి తృప్తపరిచాడండి. हमको से परितृप्त कले ఎంత గొప్ప గొప్ప కార్యం ఆయన చేశాడండి. केते హల్లెలూయా. महान कार्य से साधन कले ఎంత గొప్ప కార్యం केते महान कार्य ఈరోజు మనం అనుభవిస్తున్నాము. आज आम उपभोग करूछु ఈ ఆశీర్వాదం అంతా మనం అనుభవిస్తున్నాము, ये आशीर्वाद सब उपभोग करूछु ఈ దీవెన అంతా మనం అనుభవిస్తున్నాము. ये आशीर्वाद सब उपभोग करूछु కాబట్టి ఈ రోజు యేసు ప్రభు మన గురించి పుట్టెను. आज से जीशु ख्रीष्ट जन्म हेले साथी जीवा चलो गो, जीवा चलो बेथलेहेम, बेथलेहेम नहीं कि हालेलुया. कोटकु जीवा में कोटकु जीवा बेथलेहेमకు जीवा. हालेलुया. మన దేవుడు మన గురించి ఏంటయ్యాడు? आमर परमेश्वर कौन हेले జన్మించాడు. जन्म ग्रहण कले జన్మించి ఈ రోజు మనకి అందరికి కృప చూపించి నడిపించారు. जन्म करी से अनुग्रह देखाई नेले అలాంటి దేవుడికి మనం ఒకసారి కృతజ్ఞత కలిగి ప్రభువును మనం ఘనపరుస్తాము. హల్లెలూయా, समस्त करताली देबा హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया అలాంటి గొప్ప దేవుడికి सेपरि महान परमेश्वर को మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి आमे सर्वदा कृतज्ञ होई रहबा पाई ఈ యొక్క క్రిస్మస్ రోజులు ए क्रिसमस दिन रे మనం ఎప్పుడు కూడా కనిపెడుతూనే ఉంటున్నాము. आमे अपेक्षा करि आसोछु మనం ఎలాగైనా కనిపెడుతూనే ఉంటాం. आमे अपेक्षा करि आसोछु ఎందుకు కనిపెడుతున్నాం అంటే काहेकि अपेक्षा करूछु माने ఆయన మనకి దీవించాలని ఆశపడాలని కోరుకుంటున్నారు. आमे आशीर्वाद पाइबा पाई आशा करूछु అందరూ ఒక చరణ పాడదాము. ଗୋଟିଏ ପଦ ଖାଲି ଗାଇବା. ସରଗର ସୁଖ ଛାଡ଼ି ଆମ ଦୁଃଖ ନେବେ ବହି, ପାପୀ ପାପ ସବୁ ନେବେ, ନୂଆ ଜୀବନ ସେ ଦେବେ. ସରଗର ସୁଖ ଛାଡ଼ି ଆମ ଦୁଃଖ ନେବେ ବହି, ପାପୀ ପାପ ସବୁ ନେବେ, ନୂଆ ଜୀବନ ସେ ଦେବେ. ତାଙ୍କ ପାଦେ ଆମେ ଭକ୍ତି ଭରେ, ତାଙ୍କ ପାଦେ ଆମେ ଭକ୍ତି ଭରେ ଜଣାଇବା ଚାଲ ଆମ ପ୍ରଣାମ, ଆମ ପ୍ରଣାମ. ଯିବ ଚାଲ ବେଥଲେହେମ, ବେଥଲେହେମ ସାଥୀ ଯିବ ଚାଲ ଗୋ, ଯିବ ଚାଲ ବେଥଲେହେମ, ବେଥଲେହେମ. ହାଲେଲୁୟା. କଣ ଛାଡ଼ି ଚାଲେ? ସ୍ୱର୍ଗ ସୁଖ ଛାଡ଼ି ଆମମାନଙ୍କ ପରି ଲୋକମାନଙ୍କ ଦୁଃଖ କଣ କରିବା ପାଇଁ? ନେଇଯିବା ପାଇଁ. ହାଲେଲୁୟା. ଆମେ 9ଟି ବିଷୟ ଆମେ ଶୁଣିଲୁ. ତେଣୁ ସବୁବେଳେ ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ଆମମାନଙ୍କ ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି. ଆଜି ଆମମାନଙ୍କ ପାଇଁ ସେ ଜନ୍ମଗ୍ରହଣ କରିଛନ୍ତି, ଆମମାନଙ୍କ ପାପ କ୍ଷମା କରିବା ପାଇଁ, ଆମମାନଙ୍କ ରୋଗରୁ ମୁକ୍ତ କରିବା ପାଇଁ, ଆମକୁ ତୃପ୍ତ କରିବା ପାଇଁ, ଆମମାନଙ୍କ ସ୍ୱର ଶୁଣି ଆମକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ, ଆମମାନଙ୍କ ସହିତ କଣ କରିବା ପାଇଁ? ଭୋଜନ. ଆମେନ୍. ହାଲେଲୁୟା. ତେଣୁ ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଧନ୍ୟବାଦ ହଉ. ଆସୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା. ମନୋତ କରିବେ ଏହି ସମୟରେ ଆମର LHP ଦିଦି ଆଗକୁ ଆସିବେ, ପ୍ରାର୍ଥନା କରିବେ. ଦିଦି ଆଗକୁ ଆସ, ନହେଲେ ତୁ ଠିଆ ହେଇକି ପ୍ରାର୍ଥନା କରିବ. କମ୍ କମ୍ କମ୍. ଆମେ ସମସ୍ତେ ଠିଆ ହବ ନା? ఓకే, ଠିଆ ହେଇ ପ୍ରାର୍ଥନା କର. ఓకే, ପ୍ରାର୍ଥନା କର. ଠିଆ హువ, ప్రార్థన కరు. అందరూ రెండు చేతులు జోడించండి. ప్రార్థన అవుతుంది. ప్రార్థన మనం ఏకీభవిస్తాం.